దేవర మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కైతే ఐ ఫీస్ట్ అసలు ఫస్ట్ హాఫ్ కే అందరూ పోతారు. అనిరుద్ధ్ తాండవం అని చెప్పాలి. ఇంకా డీటెయిల్డ్ రివ్యూ చెప్పాలంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ వచ్చేసరికి పీక్స్ కి వెళ్తుంది సినిమా. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేశాం అనే ఫీలింగ్ వస్తుంది. ట్రైలర్ లో అనిరుద్ధ్ బీజిఎం బాలేదని ట్రోల్ చేశారు, కానీ సినిమా చూస్తున్నప్పుడు అనిరుద్ధ్ బీజిఎం కి పిచ్చెక్కిపోతారు. కొరటాల రైటింగ్ మాత్రం వేరే లెవెల్ అంతే. మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో నింపేశాడు. సెకండ్ హాఫ్ లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ వస్తుంది. అక్కడి నుంచి కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. అక్కడ కూడా మరీ స్లో అయిన ఫీలింగ్ అయితే రాదు. చుట్టమల్లె సాంగ్ ఉంది కాబట్టి చాలా బానే అనిపిస్తుంది. అలా ప్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే అరాచకం అంతే. అనిరుద్ధ్ బీజిఎం తో తాండవం చేస్తాడు. పార్ట్ 2 కి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో ఎండ్ చేశారు కాబట్టి పార్ట్ 2 మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే మెయిన్ గా సైఫ్ అలీ ఖాన్ గురించి చెప్పుకోవాలి. విలనిజం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఎన్టీఆర్ గారు అయితే పర్ఫార్మెన్స్ చించవతలేశారు. తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. ఇంకా జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నంత వరకు బానే అనిపిస్తుంది. ఆయుధ పూజ సాంగ్ అయితే పోతారు, మొత్తం పోతారు. స్టోరీ డైరెక్షన్ విషయానికి వస్తే కొరటాల శివ చించవతలేశాడు. ఆచార్య తర్వాత కొరటాల శివ మాస్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యాన్స్ కైతే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. నార్మల్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోతారు సినిమా చూసి. ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5.